ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ తోరణాలు వచ్చేసరికి 22 ఇయర్స్ బ్యాక్‌వి ఆల్‌మోస్ట్. అయితే వీటిని మేము అకేషనల్ గానే యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో చాలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పద్దాక వాష్ చేయాల్సొస్తుంది. అందుకనే ఎప్పుడన్నా వాడుతూ ఉంటాం. అయితే ఇవి అల్లటం కూడా చాలా సింపులేనండి. నాకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు అల్లటం అనేది చూసాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్‌లోనే నేను అల్లినవి కూడా ఉన్నాయి. అప్పుడు చూసిన అల్లికే నాకు గుర్తుండి కొన్ని ఇయర్స్ తర్వాత నేను కొన్నైతే అల్లాను. ఫంక్షన్స్ అప్పుడు ప్రతిసారి మనం బంతి పూలతో డెకరేషన్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా! అలాంటప్పుడు ఇలాంటి తోరణాలు గనక మన దగ్గర ఉన్నట్లయితే లోపల ఉండే కొన్ని గుమ్మాలకైనా వీటితో మేనేజ్ చేసేయొచ్చు. అండ్ ఇవి గుమ్మాలకేసినట్లయితే చాలా బాగుంటుందండి. అదిరిపోతుంది లుక్ వచ్చేసరికి. మా ఇంట్లో మొత్తం అన్ని ఈవెన్ గానే ఉండాలని చెప్పి మేము ఒకే మోడల్ లోనే అల్లుకున్నాం. కానీ వీటిల్లో ఇంకా చాలా మోడల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ మోడల్ నచ్చిందో ఆ మోడల్ తగ్గట్టుగా ఇలాంటివి అల్లుకోవచ్చు. ఈ అల్లిక మీకు నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నాకు ఎక్కువగా రిక్వెస్ట్ వస్తే మాత్రం నేను ఒక వీడియో చేసి పెడతాను యూట్యూబ్ లో. ఇదైతే నేను టీవీ యూనిట్ కోసం అల్లాను. అప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ లేక ఇంకా మధ్యలోనే ఆపేశాను. ఇవి ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసేయండి. బాయ్.